అంటే మీరు కూడా స్టూడెంట్స్ మధ్య తిరుగుతున్నారు. ఓయూ క్యాంపస్లో కూడా మీరు చాలాసార్లు తిరిగారు. అంటే ఒక పక్కేమో సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి మీరు నాకు చెప్పారు, వాళ్ళు మేనిఫెస్టోలో కూడా పెట్టారు. కానీ వాళ్ళు మేము ఈ సంవత్సరంలో 60,000 పైన ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అంటా ఉంది. సో మరి ఎంతవరకు వాస్తవం అంటారు? ఇది నిజంగా స్టూడెంట్స్ మధ్యలో మీరు తిరుగుతున్నారు కదా, స్టూడెంట్స్ ఏమంటా ఉన్నారు అసలు? ఒకటండి, నిరుద్యోగులు ఏమన్నా చదువుకొని అక్షరాస్యులు వాళ్ళు అక్షరాస్యులు నిరక్షరాస్యులు గారు. వాళ్ళకి స్పష్టంగా తెలుసు ఏ నోటిఫికేషన్ ఎవరేసిండ్రు, ఏ ఉద్యోగాల భర్తీకి ఎవరు నోటిఫికేషన్ ఇచ్చారో వాళ్ళకి తెలుసు. ఇవాళ వీళ్ళు చెప్పుకుంటున్నటువంటి 58,000 ఉద్యోగాల భర్తీ ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వేసింది లేదు. దాంట్లో 100% మా ప్రభుత్వం గతంలో నోటిఫికేషన్ వేసింది, ఎగ్జామ్స్ పెట్టింది, ఫలితాలు ఇచ్చింది. కానీ జైనింగ్ ఆర్డర్స్ ఇవ్వడం కొంత డిలే అయింది. అప్పటికి ఎన్నికలు వచ్చినాయి, ఎన్నికలకి వెళ్ళిపోయినాం. సో వీళ్ళు వచ్చిండ్రు, మేమే మొత్తం చేసినామన్నట్టుగా ఒక రాజు లెక్క ఎల్బీ స్టేడియంలో ప్రోగ్రామ్స్ పెట్టుకొని అందరికి జైనింగ్ ఆర్డర్లు ఇచ్చి కూడా బిల్డప్లు ఇస్తా ఉన్నారు. అదే గురుకుల ఉద్యోగాలు 9,210 ఉద్యోగాలకు 5,000 ఉద్యోగాలే భర్తీ చేసి 4,000 ఉద్యోగాలు మిగిల్చుకున్నాడు. రిలింక్విష్మెంట్ ఇవ్వండి సార్, డిసెండింగ్ ఆర్డర్ని పాటించండి సార్ అని నిరుద్యోగులందరూ రోడెక్కిండ్రు. ఇదే గ్రూప్ 1 ఉద్యోగ విషయంలో 1:100 పిలవమని నిరుద్యోగులు పోరాటం చేసిర్రు. మొన్నటికి మొన్న 29 జీవో ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు అన్యాయం జరుగుతూ ఉంది. పోస్టులన్నీ కూడా రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి పోవడం కోసం తెచ్చుకున్న జీవో ఇది. నిరుద్యోగుల పాలిట ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పాలిట శాపంగా మారుతున్న 29 జీవో రద్దు చేయమని చెప్పేసి ఆర్టీసీ క్రాస్ రోడ్డు, అశోక్ నగర్ అగ్నిగుండంగా మారిన మాట వాస్తవంగా. నిరుద్యోగులు మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు ఎన్నికలకు ముందు అదే క్రాస్ రోడ్లో కూర్చొని నిరుద్యోగుల మధ్య మాట్లాడి వాళ్ళని హక్కున చేర్చుకొని వాళ్ళతో బస్ యాత్రలు పెట్టించి జిల్లాలకు పంపించిన వాళ్ళనే అదే నిరుద్యోగులు ఇవాళ మొన్న తిరస్కరించి నువ్వు డౌన్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి నీ దిష్టిబొమ్మలు గాలబెట్టారు కదా. మరి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది నీకు? ఇన్ని రోజుల్లో నేను తప్పు చేయకపోతే 29 జీవో అనేటువంటిది శాపం అని తేలిపోయింది. కాబట్టి గ్రూప్ 1 ఉద్యోగులైనా, మొన్న డిఎస్సి అభ్యర్థులైనా, పోస్ట్పోన్ చేయమని కోరిన డిఎస్సి అభ్యర్థులైనా వీళ్ళందరూ వ్యతిరేకమైనరు. నిరుద్యోగ సమస్య అనేటువంటిది చాలా సెన్సిటివ్ నవీన్ గారు. అది తక్షణం పరిష్కరించి మెజారిటీ ఆఫ్ ద నిరుద్యోగులకు న్యాయం జరిగితే ఖచ్చితంగా చేసిన నాయకుడిని అప్రిషియేట్ చేస్తారు. మేము భర్తీ చేసిన ఉద్యోగాలని ఇప్పుడు మేము చేసినామని చెప్పుకోవడం సిగ్గుండాలి కాంగ్రెస్ పార్టీ నాయకులకు. ఎవరిని అడిగినా చెప్తారు, నీలాంటి నాలాంటి సాధారణమైన మేము చేసి చూపిస్తాం అని చెప్పి కూడా ఒక మాట అంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి, ఆయన 2 లక్షల ఉద్యోగాలు బాకీ ఉన్నాడు. ప్రియాంక గాంధీ నోటుతోటి నిరుద్యోగ భృతి ఇప్పిస్తామని చెప్పిండు, నిరుద్యోగ భృతి బాకీ ఉన్నాడు. 1,16,000 ప్రతి ఒక్క నిరుద్యోగికి ఇప్పుడు బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి. ప్రతి ఒక్క నిరుద్యోగికి లెక్క కడితే ఆయన అధికారంలోకి వచ్చిన కాడికి వెళ్ళి మొత్తం లెక్క కడితే 1,16,000 నిరుద్యోగ భృతి ఒక్కొక్క నిరుద్యోగి బాకీ పడ్డాడు. మరి అవన్నీ వాళ్ళ బాకీయే కదా, కట్టాలి కదా. మహిళలకు పెళ్లి చేస్తే 1,00,000 రూపాయలతో పాటు కళలక్ష్యంతో పాటు తులం బంగారం ఇస్తాడు. ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయిలు కాలేజీకి బండి మీద ఏం పోతున్నాయి, సైకిల్ మీద మేము స్కూటీలు ఇస్తామన్నాడు. మరి స్కూటీలు బాకీ పడ్డాడు. ఇవన్నీ ఎప్పుడు ఇస్తాడు రేవంత్ రెడ్డి? ఇవాళ రాష్ట్రం అప్పుల పాలు కాలేదు ఆయన. నీకు చేతగాక లేదు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా పాలించాలో. పెట్టుబడులు తీసుకురావడం చేతనైతే లేదు నీకు. వచ్చిన పెట్టుబడులు కర్ణాటకకు, తమిళనాడుకు, గుజరాత్కు తరలిపోతా ఉన్నాయి. సిగ్గనిపిస్తా ఉంది తెలంగాణ ప్రజలు. నాడు కేటీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్లో ఐటీ ఫ్లోరిష్ అయింది, అసలు విశ్వవ్యాప్తమైంది. తెలంగాణ నంబర్ 1 స్టేట్గా బెంగళూరుని తలదన్ని హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ క్యాపిటల్ సిటీ ఎంటైర్ ఇండియా అని చెప్పేసి అప్రిషియేట్ చేసిండ్రు. IAS 9 లక్షల పైచిలకు ఉద్యోగాలను క్రియేట్ చేసినటువంటి నాయకుడు కేటీఆర్.